Hello friends, how are you? Today we are discussing topics the reading skills and concentration, memory, goal setting. These four topics we discuss today. Okay, good. Okay, right. See here, first reading process, reading ability. What is reading? What is the meaning of reading? Reading means the different types of the reading we observe. What are they? For example, paper reading, book reading. Okay. Next, preparation for exams, preparation for competitives. These all under comes to the reading. ఇవన్నీ మనకు రీడింగ్ కిందకే వస్తాయి. ఓకే, ఈ రీడింగ్ రీడింగ్ ఈజ్ వన్ habituate. So olden days, so many even whatever well-known scientists, intellectuals, and these people, ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కంటిన్యూస్ రీడింగ్ ప్రాసెస్ చేసేవాళ్ళు. సో ఈ రీడింగ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? రీడింగ్ వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. మనకు వాట్ విల్ గెట్ ద నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సపోజ్ రీడింగ్ ఒక హ్యాబిట్గా మనము చేసుకుంటే కంటిన్యూస్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తాం. సపోజ్ ఇయర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్, స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఓకే, సో దట్ చిల్డ్రన్ వాళ్ళ లోపల మనము రీడింగ్ ఎబిలిటీస్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు ఎలా డెవలపింగ్ చేసుకోవాలి. సో ద రీడింగ్ మీన్స్ ద వెన్ ఎవర్ ఈజ్ రీడింగ్, ఎప్పుడైతే ఆయన చదువుతున్నాడో, ఆ స్టూడెంట్ చదువుతున్నాడో, చదివే అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా ఉట్టిగా రీడింగ్ చదువుకుంటూ పోతే దిస్ నో యూజ్. సో హియర్ ద రీడింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇస్ కోఆర్డినేట్స్. రీడింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేవి ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. సపోజ్ ఒక లెసన్ చదువుతున్నాం, మనం చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్గా చదివితేనే మనకు అది మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. సపోజ్ కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే, సపోజ్ మనం చదువుకుంటూ పోతున్నాం, మన బ్రెయిన్ ఎక్కడ ఉంది, మన ఐస్ లెటర్స్ పైన ఉన్నాయి, మన బ్రెయిన్ వేరే దగ్గర ఉన్నది. దానివల్ల నో యూస్. దానివల్ల ఏమైనా రిజిస్టర్ అవుతా బ్రెయిన్లో? ఏం కాదు. సో మనం చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్గా చదవాలి. ఆ చదివింది మనం బ్రెయిన్లో రిజిస్టర్డ్ కావాలి. ఓకే, సో స్టూడెంట్స్ వాళ్ళు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సపోజ్ ద క్వశ్చన్ ఆన్సర్స్, దే ఆర్ లెర్నింగ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్గా చదివి ఆ కంటెంట్లో ఏమున్నదో వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయగలుగుతారు. సపోజ్ ఉట్టిగా చదువుకుంటూ పోతున్నారు, దానివల్ల నో యూస్. సో యూ టేక్ వన్ పెన్ పేపర్ తీసుకోవాలి. ఆ కంటెంట్ ఏదైతే చదివినామో ఆ చదివిన దాన్ని కంప్లీట్గా మనము రాయాలి, అందులో పేపర్లో రాయాలి, ఆ నోట్బుక్లో రాసుకోవాలి. ఆ రాసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ కంటెంట్ పైన ఒక ఐడియా వస్తుంది. ఒక 60% మనకు ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చినప్పుడు దాని ప్రకారం మనము దాన్ని నెక్స్ట్ లెవెల్కు మనం వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వాట్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్? నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు మనకు ఇంకా ఒక 20% క్లారిటీ వస్తుంది. అంటే టోటల్గా ఈ విధంగా 2 or 3 times దాన్ని చదివినప్పుడు మనకు టోటల్గా దానిపైన కాన్సన్ట్రేషన్ వస్తుంది, దానిపైన గ్రిప్ వస్తుంది, కంప్లీట్గా అర్థమవుతుంది. దాన్ని మనం ఎగ్జామ్లో రాయగలుగుతాం. సపోజ్ 2 times 3 times 4 times నువ్వు చదివినాక కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని ఏం చేయాలి? ఆ డౌట్స్ నువ్వు టీచర్స్తో క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్లో ప్రాపర్గా రాయగలుగుతావు.
సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా చదువుకుంటూ పోతున్నావో, కాన్సన్ట్రేషన్ ఉన్నది, అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే, సో కాన్సన్ట్రేషన్ అండ్ రీడింగ్ హ్యాబిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ మెమరీ. వాట్ ఈస్ ద మెమరీ? Memory, where the memory stored. Suppose if you take the mobiles, we have memory card, memory RAM is present, memory ROM is present. Okay, so the memory, this all memory stored in ROM, even computer also stored. But what about our brain? What about ourself? The ROM is in our brain. Our brain is the ROM. So whatever registered, whatever we are reading, whatever we are learning, everything also registered in our brain. That is the memory. How we improve our memory skill? See, ఓన్లీ మనం ఎప్పుడైతే మెమరీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం కంటిన్యూస్గా దాన్ని సాధన చేయాలి, కంటిన్యూ చదువుతుండాలి. సో మనకి ఏదైతే ఇంపార్టెంటో వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి, ఇంపార్టెంట్ లేని వాటిపైన తక్కువ ఫోకస్ పెడితే అప్పుడు మన బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ కాకుండా రిజిస్టర్ చేసుకుంటుంది. సపోజ్ మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు టోటల్ చాప్టర్స్ పైన మన గ్రిప్ ఉండాలి. అంటే టోటల్ చాప్టర్స్ మనం పర్ఫెక్ట్ చదివి నేర్చుకొని అది బ్రెయిన్లో పెట్టుకుంటేనే మనము 100 మార్క్స్ 100 out of 100 మార్క్స్ మనం తెచ్చుకుంటాం. సపోజ్ అలా కాకుండా కొన్ని చాప్టర్స్ మనం వదిలేసినాం, దానివల్ల మనం ఎగ్జామ్లో మార్క్స్ లాస్ అవుతాం. సో ఈ మార్క్స్ లాస్ అవుతున్నాం అంటే ఏంటి? అక్కడ మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం ల్యాక్ చేస్తున్నాం అంటే కొన్నిటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాస్లో ఒక 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. మన క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్లో 20 మెంబర్స్ 10 on 10 మార్క్స్ వచ్చినాయి. 20 మెంబర్స్కి 10 on 10 మార్క్స్ వచ్చినాయి. మిగతా 20 మెంబర్స్కు 9 పాయింట్స్ వచ్చినాయి. మిగతా 10 మెంబర్స్కు 8 పాయింట్స్ వచ్చాయి. సో ఇట్ మీన్స్ 10 on 10 మార్క్స్ వచ్చిన 20 మెంబర్స్, 9 పాయింట్స్ వచ్చిన 20 మెంబర్స్, 8 పాయింట్స్ వచ్చిన 10 మెంబర్స్, దే రోట్ ద సేమ్ ఎగ్జామ్. వాళ్ళు ఒకే టైంలో ఒకే ఎగ్జామ్ రాసిండ్రు. కానీ ద వేరియేషన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే 10 on 10 వచ్చిన స్టూడెంట్స్ 100% ప్రతి ఒక్కటి వాళ్ళు కవర్ చేసి, ప్రతి ఒక్కటి నేర్చుకొని, ప్రతి ఒక్కటి ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగిన ఎగ్జామ్లో. నెక్స్ట్ 9 పాయింట్స్ వచ్చిన 20 మెంబర్స్ వీళ్ళకంటే తక్కువ చదివిండ్రు. అంటే అక్కడ కొంత వదిలేసిండ్రు, వాళ్ళు కొన్ని రాయలేకపోయిండ్రు. ఇంకా 8 పాయింట్స్ వచ్చిన 10 మెంబర్స్ వాళ్ళు వీళ్ళకంటే కూడా ఇంకా తక్కువ చదివిండ్రు. అంటే మెమరీ అనేది ఈ ఫస్ట్ 20 మెంబర్స్లో మెమరీ అనేది షార్ప్గా ఉన్నది. వీళ్ళకి మెమరీ అన్నకంటే ఇంకా కొంచెం తక్కువ ఉన్నది, వాళ్ళకంటే ఇంకా కొంచెం తక్కువ ఉంది. ఈ 20 మెంబర్స్ మెమరీ షార్ప్ ఎలా అయింది? ఎలా చేశారు వాళ్ళు అంటే బై ప్రాక్టీసింగ్. అంటే 100% వాళ్ళు టోటల్గా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఏ డౌట్స్ లేకుండా ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేసుకుంటూ టోటల్ దానిపైన ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు 100% తెచ్చుకోగలిగినారు. అంటే దీంట్లో వాళ్ళ న్యూరాన్స్ అనేవి పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నాయి, బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకున్నాయి. ఆ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల వీళ్ళు ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగినారు. సో అక్కడ ఏంటుంది అక్కడ? సో ద కాన్సన్ట్రేషన్, రీడింగ్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ, ద 3 we observe. First reading, next concentration, next memory. So reading compulsory, we read properly, perfectly. Whatever you're reading, that the concentration, 100% concentration is very very important. Then only that is stored in the memory. When it is stored in the memory, definitely you will be present 100% properly, perfectly. Then only you will get full marks. Okay children,
సో ఇట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మనము చదివే అప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, రీడింగ్ హ్యాబిచుయేట్ కంపల్సరీ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ద సేమ్ టైం దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా మనము ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. ఈ పర్ఫెక్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అబ్స్టిక్స్ వస్తాయి. రీడింగ్ ఎబిలిటీ అప్పుడైనా కాన్సన్ట్రేషన్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అబ్స్టిక్స్ మనం ఫేస్ చేస్తాం. ఆ అబ్స్టిక్స్ మనం ఎలా చేయాలి, మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? అవర్ సెల్ఫ్ డిటర్మినేషన్, కమిట్మెంట్. సో నేను ఈ హాఫ్ అన్ అవర్లో ఇది కంపల్సరీ నేర్చుకోవాలి అని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. ఓకే, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్నప్పుడు మనము ఆ టైంలో టోటల్గా మనము ఆ హాఫ్ అన్ అవర్ను దానికి మాత్రమే మనం కేటాయించాలి. మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మన సెన్స్ ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ ఆల్సో యూ షుడ్ బి కాన్సన్ట్రేట్ దేర్ ఓన్లీ. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. How can we suppose see different types of the subjects? ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రకంగా మనం ప్రిపేర్ అవుతుంటాం. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా కంపల్సరీ ఈ రీడింగ్ కాన్సన్ట్రేషన్ మెమరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రీడింగ్ కాన్సన్ట్రేషన్ మెమరీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఒక స్టూడెంట్ 100% సక్సెస్ అవుతారు. ఈ కాన్సన్ట్రేషన్ మెమరీ రీడింగ్ హ్యాబిచుయేట్ లేకపోతే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైతే ఇంకా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు డౌన్ఫాల్గా స్టార్ట్ అవ్వకుంటూ వస్తుంటుంది. సో ఇక్కడ మనము ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్, మనము డిటర్మినేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నెక్స్ట్ క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పర్ఫెక్ట్గా రీచ్ అవుతాం, మన గోల్స్ రీచ్ అవుతాం. నెక్స్ట్ కమ్స్ టు ద గోల్ సెట్టింగ్. వాట్ ఈస్ ద గోల్ సెట్టింగ్? గోల్ సెట్టింగ్ మీన్స్ సపోజ్ ఒక స్టూడెంట్ నేను డాక్టర్ని కావాలి, ఒక స్టూడెంట్ ఇంజనీర్ కావాలి, ఒక స్టూడెంట్ లాయర్ కావాలనుకుంటారు, ఒక స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు, ఒక స్టూడెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటారు. దట్ ఈస్ ద గోల్ సెట్టింగ్, అవర్ అంబిషన్. సో ఈ గోల్ సెట్టింగ్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రణాళికలు అంటే ఏంటి? మనకు దానికి కావాల్సినటువంటి వనరులు. సపోజ్ మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాం, 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయినాం, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాం. గ్రాడ్యుయేషన్లో ఎప్పుడైతే మనం జాయిన్ అయినామో అప్పటి నుండి మనం కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కాంపిటేటివ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది వాటిపైన. సో అలాంగ్ విత్ అవర్ సబ్జెక్ట్స్, మనం ఏదైతే డిగ్రీ సబ్జెక్ట్స్ ఏదైతే చదువుతున్నామో దాంతోపాటు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు సైమల్టేనియస్గా మనకి దీనిపైన కూడా మనకి గ్రిప్ వస్తుంది. ఓన్లీ గ్రిప్ మాత్రమే వస్తుంది అప్పుడు. తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాట్ ఈస్ మై గోల్? ఐ బికమ్ ద ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నెక్స్ట్ సో దానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, సపోజ్ మనం కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి, కోచింగ్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో మనం కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు. సో అట్లీస్ట్ మనం ఏ బుక్స్ మనకు కావాలో ఆ బుక్స్ మనం గ్యాదర్ చేసుకుంటాం. సో దానికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. సో ఫస్ట్ ప్లాన్, వాట్ ఈస్ ద ఫస్ట్? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫస్ట్ ప్రిలిమ్స్కు మనకు ఏమేమి కావాలి ఆ సబ్జెక్ట్స్ మనం మొత్తం తీసుకొని టోటల్గా 100% డెడికేట్ అయిపోవాలి. ఆ 6 months టోటల్గా మన సబ్జెక్టు తప్ప మనకు ఇంకా ఏది కనబడొద్దు, మనకు ఇంకా ఏది వినబడొద్దు. ఇలా చదివితే మాత్రమే మనము సక్సెస్ అవుతాం. ఆ 6 months టోటల్గా మన లైఫ్లో ఆ 6 months బుక్స్కే మనము సాక్రిఫై చేసినాం. కంపల్సరీ ఆ చేసేటప్పుడు ఏం చేయాలి? మనము టోటల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఒక్కొక్క చాప్టర్లో మనం ఏం చదువుతున్నాము, ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రతి ఒక్క ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్ తెచ్చుకొని ఆ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ కావాలి,
ఎలా రాశారు. నెక్స్ట్ ఇంకా మనకు వీడియోస్ దొరుకుతాయి, మన అచీవర్స్, ఐఏఎస్ అచీవర్స్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ మనము చూసి వాళ్ళు ఏ విధంగా ఫాలో అయ్యిండ్రు, ఎలా చదివిండ్రు. ఓకే, మన మన ఓన్ వేలో మనం దాన్ని అడాప్ట్ చేసుకొని మనం చదువుకోవాలి. ఆ చదువుతున్నప్పుడు మనకు టోటల్గా ఒక 60-70% మనం రీచ్ అవుతాం. ఇంకా 20-30% మనము కోచింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ 20-30%కి మనం కోచింగ్ తీసుకోవాలి. ఆ కోచింగ్ తీసుకొని నెక్స్ట్ ఆ కోచింగ్ ప్లస్ మనం చదివిన వాళ్ళు కొంత స్టడీ మెటీరియల్ ఇస్తారు. దాన్ని మన దగ్గర ఉన్న గ్యాదర్ చేసిన స్టడీ మెటీరియల్ను కోఆర్డినేట్ చేసుకొని టోటల్గా మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో మనకు 90% గ్రిప్ వస్తుంది ఆ సబ్జెక్ట్ పైన. ఆ తయారు చేసిన నోట్స్ను మనం ఏం చేయాలి? రివిజన్ 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 అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ చదివినప్పుడు మనకు ఒక రకమైన ఐడియా వస్తుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో మనం ఎగ్జామ్కు రీచ్ అయ్యే కొద్దీ మన లోపల చేంజ్ అనేది కనబడాలి. సో టోటల్గా ఇంకా మనము ఎవ్రీడే మినిమం ఫస్ట్ మనం ఒక 5 hours 6 hours స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ రీచ్ అయ్యే వరకు మనము 18 hours అన్న మినిమం మనం చదివే విధంగా మనం మాడిఫై కావాలి. ఎప్పుడైతే 18 hours మాడిఫై అయినామో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు మనకు టోటల్గా సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. అది అప్పుడు మనకి ఎలాంటి ఆన్సర్ అయినా మనము ఫేస్ చేసే కెపాసిటీ వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ విధమైన ప్రిపరేషన్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వస్తుందా రాదా అనేది మనం పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ ఏందని మనం స్టార్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మనకు కావాల్సిన సేమ్ ఇదే ప్రాసెస్, మనకు కావాల్సిన బుక్స్, మెటీరియల్స్. ఓకే, నెక్స్ట్ కోచింగ్. సో ఈ సెకండ్ లెవెల్ కూడా మనము సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. మనం ఇలాంటి మనకు గైడెన్స్ చాలా దొరుకుతుంది. ఆ గైడెన్స్ తీసుకుంటే సో దిస్ ఈస్ కాల్డ్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నప్పుడు ఈ దాని స్టెప్స్ మనల్ని మనం మోల్డ్ అయ్యి మన లైఫ్ను మనము ఆ 1 year సాక్రిఫైస్ చేసేసుకుంటే మనకు లైఫ్ లాంగ్ మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మనం సెటిల్ అవుతాం. మనం మన జనరేషన్, మన పిల్లలు, మన ఫ్యామిలీ ఒక స్టేటస్, ఒక పొజిషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలన్నా, ఒక లాయర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, సో ద గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గోల్ సెట్టింగ్ ఎప్పుడైతే మన లోపల హ్యాబిచువల్గా ఉంటుందో మనం దాని గురించి ఆలోచించి దాన్ని ఎలా సాధించాలి అనే దానిపైన మనము ఎక్సర్సైజ్ చేస్తే కంపల్సరీ మనం ఒక 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లో కూడా మనకు ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్, ఆ బాధలను మనం భరించి లాస్ట్కు మనకి ఏమైతే మనకు ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది మనము అచీవ్ అవుతాం. సో కొన్ని మనకు కావాలన్నప్పుడు కొన్ని వదులుకోవాలి. సపోజ్ మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనకు కొన్ని సాక్రిఫై చేసుకోవాలి. ఎప్పుడు సాక్రిఫై చేసుకోవాలి? ఆ 2 years, ఆ 1 year మాత్రమే సాక్రిఫై చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మనం సుఖపడతాం. ఓకే, స్టూడెంట్స్ కొంతమంది ఎలా ఉంటున్నారంటే నాకెందుకు, నేను ఎందుకు చదవాలి, మా పేరెంట్స్ డబ్బులు కడుతున్నారు కదా. నువ్వు చదివేది నీ గురించి, మీ పేరెంట్ గురించి కాదు. పేరెంట్ జస్ట్ నీకు డబ్బులు మాత్రమే కడుతున్నారు నువ్వు బాగుపడాలని. నువ్వు బాగుపడతావా చెడిపోతావా అనేది నీ ఇష్టం, అది నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు దాన్ని సక్రమంగా సెట్ చేసుకొని సక్రమంగా కాపాడుకుంటే నువ్వు బాగుపడతావు. సక్రమంగా నువ్వు కాపాడుకోలేదనుకో చెడిపోయేది నువ్వే. అల్టిమేట్గా నీ లైఫ్లో ఈ టైంలో నువ్వు సుఖపడితే లైఫ్ లాంగ్ కష్టపడాల్సి వస్తుంది. ఈ టైంలో నువ్వు కష్టపడితే లైఫ్ లాంగ్ సుఖపడాల్సి వస్తుంది. సింపుల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏదైనా ఉంటుందంటే
వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. ఎవరు అనుకునేది ఉండదు. అనుకున్న వాళ్ళు ఎవరు నీకు 5 రూపాయలు ఇయ్యరు. అనుకున్న వాళ్ళు ఎవరు నీకు ఏమి చేయరు. సో నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది స్ట్రాంగ్గా ఉండాలి. నేను సక్సెస్ అవుతాను, నా లోపల కాన్ఫిడెన్స్ ఉంది, నేను కంపల్సరీ అచీవ్ అవుతాను అన్నప్పుడు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్లో. ఎప్పుడైతే మనకు ఈ యాటిట్యూడ్ మన లోపల డెవలప్ అవుతుందో ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాం. మనం ఎంతసేపు పక్కువల గురించి మనం ఆలోచిస్తుంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ అనేది లాస్ అయిపోతుంది. ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీ స్ట్రెంగ్త్ అనేది నువ్వు డెవలప్ చేసుకుంటావు, నీ స్ట్రెంగ్త్ అనేది ఎలివేట్ అవుతుంది, నీ లైఫ్లో నువ్వు సెటిల్ అయిపోతావు. అందుకే మనం ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకోవాలి, మనం ఎలా డెవలప్ కావాలని చూసుకోవాలి, మన గురించి మనం మాత్రమే మాడిఫై కావాలి. పక్కన గురించి మనకు అస్సలు అవసరం లేదు, పక్కన గురించి పట్టించుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఓకే చిల్డ్రన్, సో దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద important points. And so I hope, thank you very much. Thank you.